Hi, welcome to weekly mains answer writing series by UPSC Ocean. ప్రతి సాటర్డే ఆర్ సండే మనం 1 ఆర్ 2 యూపీఎస్సీ మెయిన్స్ జీఎస్ పీవైక్యూ క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా బ్రెయిన్ స్ట్రామ్ చేయాలి అండ్ ఆన్సర్ని ఎలా అప్రోచ్ అవ్వాలన్నది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈరోజు క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్, how is the Indian concept of secularism different from the Western model of secularism? Discuss. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే క్వశ్చన్ చూసినప్పుడు ఫస్ట్ అండర్స్టాండ్ ద క్వశ్చన్. క్వశ్చన్ అసలు ఏం అడుగుతున్నాడు అన్నది ఫస్ట్ అర్థం చేసుకోండి. వాడు వాడు మన నుంచి ఎగ్జాక్ట్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. క్వశ్చన్‌కి ఇర్రిలవెంట్ ఆన్సర్ కాకుండా వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ డిమాండింగ్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకున్నామంటే క్వశ్చన్ సగం ఆన్సర్ అక్కడ వచ్చేసినట్టే. సో ఫస్ట్ క్వశ్చన్ చదివేటప్పుడు ట్రై టు అండర్‌లైన్ ద కీవర్డ్స్ అండ్ ట్రై టు హిట్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఇక్కడ క్వశ్చన్‌ని స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ ఏం అడిగారన్నది ఇక్కడ ఫస్ట్ మనం క్వశ్చన్‌ని ఏం అడిగారన్నది, డిమాండ్ ఏం అడిగారన్నది అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? హౌ ఈస్ ద ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం డిఫరెంట్ ఫ్రమ్ వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజం? డిస్కస్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం అనేది వెస్టర్న్ మోడల్ ఆఫ్ సెక్యులరిజంతో ఎలా డిఫరెంట్‌గా ఉంది దాన్ని డిస్కస్ చేయమని అడుగుతున్నాడు. సో దిస్ ఈస్ ద క్వెషన్. దిస్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వెషన్. సో ఇక్కడ మీరు ఈ ఈ ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ వెస్టర్న్ సెక్యులరిజంని కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇస్తూ అనాలిసిస్ చేస్తూ ఆన్సర్ రాయాలి. సో దిస్ ఈస్ వాట్ ద డిమాండ్ ఆఫ్ ద క్వెషన్ ఇస్. సో ఫస్ట్ మనం ఈ క్వెషన్‌ని రాయాలి అంటే ఫస్ట్ మనకి సెక్యులరిజం అంటే ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఒక ఐడియా ఉండాలి. దీని మీద మీకు ఒక కంటెంట్ గనక ఉంటే అప్పుడు ఈ క్వెషన్ మనం రాయగలుగుతాం. బేసిక్‌గా ఈ క్వెషన్ జీఎస్2 మెయిన్స్‌కి కానీ అండ్ ఆల్సో ఇండియన్ సొసైటీ జీఎస్1లో మనకి ఈ క్వెషన్ వస్తది. సో ఫస్ట్ మీరు సెక్యులరిజం గురించి మీకు తెలియాలి ఈ క్వెషన్ రాయాలంటే. ఇక్కడ రఫ్‌గా ఒకసారి సెక్యులరిజం అంటే ఏంటో బ్రష్ అప్ చేస్తాను. చూడండి. సో ఫస్ట్ సెక్యులరిజం అంటే ఏంటో చూద్దాం. సెక్యులరిజం. సెక్యులరిజం అంటే it is a political ideology that where state should not favor or discriminate any religion. స్టేట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంట్రీ పొలిటికల్లీ ఆ కంట్రీ అనేది రన్ బై ఎ గవర్నమెంట్, దాన్ని స్టేట్ అంటాం. ఇండియా ఇస్ ఎ స్టేట్. యూఎస్ ఇస్ ఎ స్టేట్. ఆ కంట్రీ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ స్టేట్. సో ఏ స్టేట్ అయితే ఏ రిలీజియన్‌కి ఫేవర్‌గా ఉండకుండా, ఏ రిలీజియన్‌ని డిస్క్రిమినేట్ చేయకుండా ఉండడాన్ని సెక్యులరిజం అంటాం. బట్ ఆ సెక్యులరిజం అనే ఒక ఐడియాలజీని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇంటర్ప్రిటేట్ చేసుకుంటారు. వెస్టర్న్ సెక్యులరిజం ఏంటంటే అది చర్చ్ వర్సెస్ స్టేట్ కాన్‌ఫ్లిక్ట్ మధ్య ఒరిజినేట్ అయిన ఒక ఐడియాలజీయే సెక్యులరిజం. వి నో ఇజం ఇస్ సంథింగ్ కాల్డ్ ఐడియాలజీ. సీ వాట్ కైండ్ ఆఫ్ is ideology. Western secularism is originated from the church versus state conflict. సో దాని బేసిక్ వెస్టర్న్ ఫిలాసఫీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అ కంప్లీట్ సెపరేషన్. ఇన్ వెస్టర్న్ సెక్యులరిజం ఇట్ ఈస్ అ కంప్లీట్ సెపరేషన్ ఫ్రమ్ ది రిలీజియన్. వెరాస్ ఇండియన్ సెక్యులరిజం ఎలా ఫార్మ్ అవుతుందంటే ఇండియా ఇస్ సచ్ ఎ డైవర్స్ కంట్రీ విత్ సో మెనీ రిలీజియన్స్. వీ కాంట్ స్ట్రిక్ట్‌లీ సెపరేట్ ద రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్. సో కాబట్టి ఇండియన్ సెక్యులరిజం ఎలా ఫార్మ్ అవుతుంది? బికాస్ ఇండియన్ సెక్యులరిజం ఎవాల్వ్డ్ విత్ ఎ మల్టీ రిలీజియస్ సొసైటీ. ఇట్ రెస్పెక్ట్స్ ఆల్ రిలీజియన్స్ రాదర్ దాన్ స్ట్రిక్ట్‌లీ సెపరేటింగ్ ద రిలీజియన్. రిలీజియన్ నుంచి స్ట్రిక్ట్‌గా సెపరేట్ అవ్వకుండా రిలీజియన్స్ మొత్తాన్ని రెస్పెక్ట్ చేస్తుంది. దట్స్ కాల్డ్ సర్వధర్మ సంభవ. సో అవసరమైతే స్టేట్ అనేది సోషల్ రిఫార్మ్స్ కోసం రిలీజియస్‌లో కూడా ఇంటర్‌ఫియర్ అవుతుంది. లైక్ ఇఫ్ యూ సీ ట్రిపుల్ తలాక్ ఆర్ టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్ చూడొచ్చు. సో ఇట్ రెస్పెక్ట్స్ ఆల్ రిలీజియన్స్. ఇట్ ట్రీట్స్ ఈక్వల్లీ ఆల్ రిలీజియన్స్. వెనెవర్ ఫర్ అ సోషల్ ఆర్డర్, వెనెవర్ ఫర్ అ సోషల్ జస్టిస్ రిక్వైర్డ్, స్టేట్ ఇంటర్‌ఫియర్ ఇన్ ది religious matter. So this kind of ideology was
is called as Indian form of secularism. Whereas in a Western secularism, it's strictly separate. It strictly separate the state. State and religion రెండు separate గా ఉంటాయి వెస్ట్రన్ సెక్యులరిజంలో. సో దిస్ ఈస్ అ బేసిక్ ఐడియాలజీ దాట్ ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ వెస్ట్రన్ సెక్యులరిజం యొక్క డిఫరెన్స్. ఇది మనకి తెలిసిన కంటెంట్. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకొని ఆన్సర్ రాయాలో చూద్దాం. ఎప్పుడైనా సరే క్వశ్చన్ రాసేటప్పుడు యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్. మనం ఒక క్వశ్చన్ అలా డివైడ్ చేసుకున్నప్పుడు నీట్గా మన థాట్స్ని మనం ఆర్గనైజ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ మనం బాడీలో ఈ వెస్ట్రన్ సెక్యులరిజంకి, ఇండియన్ సెక్యులరిజంకి మనకి ఏదైతే ఈ కాన్సెప్ట్ తెలుసు దీన్ని మనం ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాసి ఇంట్రొడక్షన్ బాడీలా రాయాలి. సో ఇంట్రొడక్షన్ ఏం రాస్తామంటే క్వశ్చన్లో ఏదైతే అడిగారో వాట్ ఎగ్జాక్ట్లీ ఆస్క్ ఏదైతే అడిగారో దాన్ని జస్ట్ ఒక 2 to 3 లైన్స్లో మీరు దాన్ని రాసేయాలి. జస్ట్ లైక్ అ ట్రైలర్ ఆఫ్ ఎ మూవీ. జస్ట్ మీ ఆ క్వశ్చన్లో ఏం ఉండబోతుంది అనే దాన్ని ఆ క్వశ్చన్లో ఏదైతే అడిగారో దాన్ని జస్ట్ సమ్అప్ లాగా 2 to 3 లైన్స్ మనం ఇంట్రొడక్షన్లో రాస్తాం. సో దట్స్ హౌ యూ షుడ్ ఎండ్ ఇంట్రొడక్షన్. సో దిస్ ఈజ్ అ మోడల్ ఆన్సర్. యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ స్టైల్. మీ స్టైల్లో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ రాయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే టు అప్రోచ్ ది ఆన్సర్స్. ఓకే, సో ఇక్కడ ఇంట్రొడక్షన్ కనుక తీసుకుంటే చూడండి. సో ఇక్కడ జస్ట్ డిఫైన్ సెక్యులరిజంని డిఫైన్ చేశాడు. రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నది ఒక 2 లైన్స్లో రాశాడు. జస్ట్ సమ్అప్ ఒక 2 లైన్స్లో ఇంట్రొడక్షన్ని సమ్అప్ చేశాడు. ఇక్కడ చూడండి, సెక్యులరిజం మీన్స్ సపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ది అఫైర్స్ ఆఫ్ ద స్టేట్. ఇట్స్ ప్రాక్టీస్ డిఫరెన్స్ అక్రాస్ ద కంట్రీస్. వెస్టర్న్ మోడల్ ప్రమోట్స్ స్ట్రిక్ట్ సెపరేషన్ of church and state, while Indian secularism is based on equal respect for all religion shaped by its history and diversity. సో మనం ఏదైతే క్వశ్చన్లో అడిగారో దాన్ని డైరెక్ట్గా జస్ట్ 2 పాయింట్స్ మనం ఇంట్రొడక్షన్లో రాసాం. ఇప్పుడు వాడు ఏం చేయమన్నాడు క్వశ్చన్లో కనుక మనం చూస్తే దే ఆస్క్ యూ టు డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బోత్. సో ఆ డిస్కషన్ అన్నది మనం ఇక్కడ బాడీ పాయింట్లో రాస్తాం. సో బాడీలో ఎప్పుడైనా సరే ఆన్సర్ రాసేటప్పుడు థింక్ ఇన్ మల్టీ డైమెన్షనల్లీ. యూపీఎస్సీలో ఇఫ్ యూ వాంట్ టు గెట్ మోర్ మార్క్స్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. మల్టిపుల్ డైమెన్షన్స్లో నువ్వు కనుక థింక్ చేయగలిగినప్పుడు యూ గెట్ డిఫరెంట్ పాయింట్స్. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ చేయడానికి మీకు మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, క్వశ్చన్లో మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ మల్టిపుల్ డైమెన్షన్లో థింక్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. And also one best strategy to think multidimensionally is syllabus based approach. సిలబస్లో ఉన్న టాపిక్స్ని ఆ టాపిక్స్ యాంగిల్స్లోనే మీరు క్వశ్చన్ని థింక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మల్టీ డైమెన్షన్లో మీ బ్రెయిన్ అన్నది ఒక కాన్సెప్ట్కి మల్టీ డైమెన్షన్లో మీరు థింక్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనకు తెలిసిన మనం ఇక్కడ ఏం రాయాలి, ఇండియన్ సెక్యులరిజం వర్సెస్ వెస్ట్రన్ సెక్యులరిజం, దాన్ని ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ చేస్తూ రాస్తాం. సో యూపీఎస్సీలో వన్ అనదర్ గోల్డెన్ రూల్ ఏంటంటే మీరు ఏది రాసినా సరే, ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే యూ హ్యావ్ టు గివ్ ప్రూఫ్స్. యూ హ్యావ్ టు గివ్ ప్రూఫ్ ఆర్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ సింగిల్ స్టేట్మెంట్. దట్ మీన్స్ యువర్ ఆన్సర్ షుడ్ సబ్స్టాన్షియేట్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇక్కడ మనం ఫస్ట్ సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే, సో ఫస్ట్ అసలు ఒక సెక్యులరిజం అనే ఒక ఐడియాలజీ ఎందుకు ఇండియాలో ఒకలా ఫాలో అవుతున్నారు, వెస్ట్రన్ కంట్రీస్లో ఒకలా ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే సంథింగ్ ఏదో దాని వెనుక ఒక రూట్ కాజ్ ఉంటుంది కదా. సో ఆ కాజ్ ఏంటి, ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో ఫస్ట్ అదే రాద్దాం. వెస్ట్రన్ సెక్యులరిజం ఇస్ ఎవాల్వ్ ఫ్రమ్ ద డామినెన్సెస్ ఆఫ్ చర్చ్ వల్ల ఎవాల్వ్ అయింది. వెరాజ్ ఇండియన్ సెక్యులరిజం ఇస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది మల్టీ రిలీజియస్ సొసైటీ ఫోకసింగ్ ఆన్ రిలీజియస్ హార్మోనీ అండ్ ఈక్వాలిటీ. So that's why Indian secularism evolved like this, Western secularism is evolved like this. So ఈ రెండు సెక్యులరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తూ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాసాం. నెక్స్ట్ ఒక స్టేట్, ఇక్కడ స్టేట్ హియర్ ఇస్ ఏ స్టేట్. నెక్స్ట్ పాయింట్, నేచర్ ఆఫ్ స్టేట్. స్టేట్ హియర్ ఇస్ అన్ ఇండియన్ స్టేట్ ఆర్ వెస్టర్న్ స్టేట్, ఏదైనా ఒక కంట్రీ స్టేట్కి రిలీజియన్కి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది. చెప్పాం కదా, వెస్ట్రన్ మోడల్ ఈస్ కంప్లీట్లీ సపరేటెడ్ ఫ్రమ్ ది రిలీజియస్ మ్యాటర్స్, వెరాజ్ ఇన్ ద ఇండియన్ మోడల్ ఇట్ హ్యాస్ సమ్ ప్రిన్సిపల్ డిస్టెన్స్ బికాస్ it give equal importance to all religions and it also interfere whenever it is needed, but it maintains some principal distance.
Sometimes whenever it required, it interfere in the religious matters also. You can write some examples: banning untouchability, triple talaq, etc. సో అసలు ఎలా ఇండియన్ సెక్యులరిజం వెస్టర్న్ సెక్యులరిజం ఎలా ఫామ్ అయింది, అండ్ ఆల్సో రిలీజన్కి స్టేట్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి, 2 పాయింట్స్ అయిపోయినాయి. యూ కెన్ రైట్ థర్డ్ పాయింట్, కాన్స్టిట్యూషనల్లీ ఎలా అప్రోచ్ అవుతుంది. వెస్టర్న్ కంట్రీస్ అయితే ఆఫెన్ బార్ రిలీజియస్ సింబల్స్ ఆర్ ఫండింగ్ in public spaces. Whereas Indian Constitution, it guarantees religion, freedom of religion through Articles 25 and 28, protect minority rights through Article 30. See, ఇప్పుడు ఇక్కడ ఒక బాడీలో ఒక పాయింట్ రాస్తున్నప్పుడు ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ రాయాలి. డిఫరెన్సెస్ రాయడానికి ఎన్ని యాంగిల్స్‌లో రాయొచ్చు. సో థింక్ ఫ్రమ్ కాన్స్టిట్యూషనల్ యాంగిల్. కాన్స్టిట్యూషనల్ యాంగిల్‌లో వాళ్ళు ఎలా వెస్టర్న్ కాన్స్టిట్యూషన్‌లో వాళ్ళు సెక్యులరిజంకి సంబంధించి ఎలా రాశారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఎలా ఉంది. ఫ్రమ్ హిస్టరీ యాంగిల్ వాళ్ళు ఎలా రాశారు, వీళ్ళు ఎలా రాశారు. స్టేట్ వాళ్ళ రిలీజన్ ఎలా, వాళ్ళ స్టేట్ అనేది రిలీజన్ని కంప్లీట్‌గా స్ట్రిక్ట్ చేస్తుందా, లేదంటే సమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందా. అండ్ ప్రాక్టికల్‌గా ఇంకా ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇండియా అలౌస్ స్టేట్ రెగ్యులేషన్స్ ఆఫ్ టెంపుల్స్, రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ప్రమోట్ ఆల్ రిలీజన్స్. వెరాస్ వెస్టర్న్ కంట్రీస్ ఆఫెన్ అవాయిడ్ ఎనీ స్టేట్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని మనం కొన్ని డైమెన్షన్స్ డిఫరెన్షియేట్ చేసి రాస్తాం. దీస్ ఆర్ సమ్ పాయింట్స్. ఇఫ్ యూ గెట్ మోర్ పాయింట్స్ యూ కెన్ రైట్ ఆల్సో. ఇప్పుడు ఈ బాడీలో ఉన్న పాయింట్స్‌ని మనం ఎలా రాసాము, ఒక పాయింట్స్ ఫార్మాట్‌లో రాసాం. ఇక్కడ వాడు అడిగింది డిఫరెన్స్. సో ఎప్పుడైనా డిఫరెన్స్ రాసినప్పుడు మీరు ఇట్లా టేబుల్ ఫార్మాట్‌లో కూడా ఈ డిఫరెన్స్‌ని రాసి యూ కెన్ ఎక్స్‌ప్రెస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ క్రియేటివిటీ, మీరు క్వెషన్‌ని ఎలా రాస్తారు అనేది. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ అప్రోచ్ అ బాడీ ఆఫ్ దిస్ క్వెషన్. లెటర్ కంక్లూడ్‌కి వచ్చేసరికి జస్ట్ కంక్లూజన్‌లో ఏం చేయం. క్వెషన్‌లో ఏం అడిగాడు, అగైన్ డిమాండ్ ఆఫ్ ద క్వెషన్. డిఫరెన్స్ అడిగి రాసాడు. సేమ్ ఇక్కడ మనం ఓవరాల్ కంక్లూడ్ చేస్తాం. సో ఎట్ ద ఎండ్ ఇండియన్ సెక్యులరిజం ఫాలో దిస్, వెస్టర్న్ సెక్యులర్ ఫాలో దిస్, బోత్ హ్యావ్ దేర్ యూనిక్ అప్రోచెస్ అని రాస్తాం. ఈ క్వెషన్‌కి కంక్లూజన్ ఇలా రాస్తాం. సమ్ ఎనీ ప్రాబ్లమ్ రిలేటెడ్ క్వెషన్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ రాస్తాం. సో ఫర్దర్ క్లాసెస్‌లో మనం వెళ్ళేకుండా అవి కూడా నేర్చుకుందాం. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ స్పెసిఫిక్ క్వెషన్‌లో ఇక్కడ కంక్లూజన్. దిస్ ఇండియన్ సెక్యులరిజం ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంక్లూజివ్, protect both religious freedom and social justice. Whereas unlike the Western model, it balances religions and reforms, which is essential in a diverse democracy like India. So this is how you can conclude it. And also to make the question unique from others, మీరు రాయాలంటే యూ కెన్ యాడ్, మీరు ఇదే ఇన్ఫర్మేషన్ని మీరు చార్ట్ ఫామ్‌లో ఫ్లో చార్ట్స్‌లా గీయొచ్చు, ఒక మైండ్ మ్యాప్‌లా గీయొచ్చు, ఒక టేబుల్ ఫార్మాట్‌లో రాయొచ్చు. అండ్ you can add quotations. Here I can give you a bonus quotation here. See, secularism in India doesn't mean irreligion, it means equal respect for all religions. So you can add this question in starting or at the end, right? So at the end of the day, what I wanted to say is, see, whenever you see a question, try to understand the demand of the question ఏంటన్నది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. క్వశ్చన్ ఏం అడుగుతున్నారో అండర్స్టాండ్ చేసుకోండి. తర్వాత ట్రై టు థింక్, ఆ కాన్సెప్ట్ గురించి మీకు ఏమేమి థాట్స్ వస్తున్నాయో వాటిని థింక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ లేటర్ దీస్ థాట్స్ కీప్ ఇట్ ఇన్ ఆన్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్. దీన్ని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో థింక్ పెట్టడానికి ట్రై చేయండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్రియేటివిటీ అండ్ ఎట్ ద ఎండ్ ప్రాక్టీస్. లాస్ట్‌కి ప్రాక్టీస్ ఇస్ ఓన్లీ సొల్యూషన్ ఫర్ యూ టు గెట్ ఇట్. సో ఈ క్వెషన్స్ రాయాలంటే బేసిక్‌గా మీరు వెనక సబ్జెక్ట్ చదువుకొని ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్‌తో మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటి క్వెషన్స్ కానీ నెక్స్ట్ మీకు ఇంకా ఏం క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా ఆర్ ఏదైనా ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా, ఎనీ సజెషన్స్ కానీ, డౌట్స్ కానీ ఉంటే యూ కెన్ ఫ్రీలీ కామెంట్ ఆన్ ది కామెంట్ సెక్షన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.